ఐదుగురు స్నేహితులు హాలో క్రీక్ అనే గ్రామానికి చేరుకున్నారు. వాళ్ళు శిబిరం ఏర్పాటు చేసుకుంటుండగా సూర్యుడు అస్తమించిపోతున్నాడు. రాత్రి అవుతోంది. ఒక్కసారిగా ఎమిలీ తన పేరు పిలుస్తున్న మృదువైన గళాలను అడవి వైపు నుంచి వింటుంది. మిగతా స్నేహితులు దానిని గాలిలో వచ్చే శబ్దంగా భావించి పట్టించుకోరు. మార్క్ కనిపించడం లేదు. అతని బ్యాక్ప్యాక్ నది ఒడ్డున కనబడింది. ఆందోళన మొదలైంది. స్నేహితులు చెదిరిపోయిన గుడి కిటికీ నుంచి వారిని గమనిస్తున్న చీకటి మానవాకారపు నీడను చూస్తారు. వారు దగ్గరికి వెళ్ళగానే అది అదృశ్యమైపోతుంది. ఒక పాత డైరీను వారు కనుగొన్నారు. అందులో గ్రామం ఒక తప్పిపోయిన ఆచార కార్యక్రమం కారణంగా శపించబడిందని, ఆ తర్వాత అనేక ఆత్మలు అడవిలో చిక్కుకుపోయినట్లు వెలుగులోకి వచ్చింది. అక్కడ అడవి మారిపోయింది. మార్గాలు మలచి ఒక గొప్ప మాయాజాలంలా తయారయ్యాయి. అందరూ ఎవరో శరీరం కాలిపోతుండటం చూశారు. ఓ దేవుడా, అది మార్క్! ఎమిలీ వింతగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. తన స్వరంలో కాకుండా మరో స్వరంలో మాట్లాడుతుంది. ఇతరులను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని, లేకపోతే ఎప్పటికీ ఇక్కడే బందెలవుతారని హెచ్చరిస్తుంది. ఎమిలీతో పాటు అందరూ అడవిలో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వాళ్ళు మైళ్ల దూరంలో ఒక నగరాన్ని చూశారు. వెంటనే అక్కడికి పరుగెత్తారు. దీది రాక్షసుల నగరం. అక్కడ సారా తన చేతిపై ఒక విచిత్రమైన గుర్తు కాలుతున్నట్టు చూసింది. సారా ఆమె వెనుక ఒక దయ్యంను గమనించింది. భూతం చెప్పింది, ఆట ముగియలేదు, ఇప్పుడే ప్రారంభమైంది.